హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్త్కి మంచిది కాకరకాయ ఇగురు చేసుకుందాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా తింటారు, చాలా ఇష్టంగా తినేస్తారు. అస్సలు చేదు అనిపించదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. ఏంటంటే ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి. చేదు అనేది ఉండదు, మనకి చేదు అనేది తెలియకుండా ఉంటుంది. అందుకోసమే ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. చూద్దాం ఇప్పుడు ఒకసారి. చూడండి, కొంచెం కుక్ అయ్యాయి కదా. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇంకోసారి చూద్దాం. చూసారు కదా, ఫ్రై అయ్యింది. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో నేను వాటర్ అనేది అసలు ఏమీ యాడ్ చేయను. కారం మీకు సరిపడంత యాడ్ చేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీస్గానే యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేశారంటే అసలు చేదుగా ఉండదు. వాటర్ ఏమీ అవసరం లేదు దీనికి, అలా దగ్గరికి మగ్గిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇంకో 2 మినిట్స్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది. అంతే, ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, తయారైపోయింది మన కాకరకాయ ఇగురు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కంపల్సరీ తినాల్సింది. వీక్లీ 2 టైమ్స్ అయినా తినండి కంపల్సరీ. ఇలా చేసుకోండి, మీకు అస్సలు చేదు అనిపించదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.